నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ట్యాక్స్ టెర్రరిజం, టోల్ ట్యాక్స్లపై వాహనదారుల మండిపాటు. బీజేపీ నేత మరోసారి అనుచిత వ్యాఖ్యలు, ఈసారి ఢిల్లీ సీఎం అతీసీపై. ఎన్నికల్లో తాను తప్పుకోవడంతోనే పవన్ కళ్యాణ్ కి సీటు, మాజీ ఎమ్మెల్యే వర్మ కీలక వ్యాఖ్యలు. భారత ఆల్రౌండర్ రిషి ధావన్ వైట్ బాల్ క్రికెట్ కు రిషి ధావన్ గుడ్ బై. కేంద్రం టోల్ ట్యాక్స్ రూపంలో నడ్డి విరుస్తోందని వాహనదారులు మండిపడుతున్నారు. హైదరాబాద్ విజయవాడ మధ్య 278 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 4 టోల్ ప్లాజాల్లో కారుకు 405 రూపాయలు చెల్లించాల్సి ఉంది. కిలోమీటర్ సగటున 1.50 రూపాయలు అవుతుంది. కారు లీటర్కు 20 కిలోమీటర్ల మైలేజీ ఇస్తే కిలోమీటర్కు డీజిల్ ఖర్చు 4.75 రూపాయలు అవుతుంది. కారు కొన్నా, డీజిల్ వాడినా, నడిపినా, సర్వీస్ చేయించినా పన్నేనా అంటూ ట్యాక్స్ టెర్రరిజం హ్యాష్ ట్యాగ్ పోస్టులు చేస్తున్నారు. ప్రియాంక గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత రమేష్ బిధూరి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఢిల్లీ సీఎం అతిశీ తన తండ్రిని మార్చారని వ్యాఖ్యానించారు. గతంలో ఆమె అతిశీ మార్లేనా, ఇప్పుడు అతిశీ సింగ్ అయ్యారు. ఇది ఆమె క్యారెక్టర్ అని అన్నారు. రమేష్ కామెంట్స్ పై కేజ్రీవాల్ తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కాగా డిఎల్ ఎన్నికల్లో అతిశీపై రమేష్ పోటీ చేస్తున్నారు. కూటమి ధర్మం కంటే తనకు చంద్రబాబు మాట, లోకేష్ ఆదేశాలే ముఖ్యమని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. పదవుల కోసం ఆశపడలేదని, చంద్రబాబు మాటకు విలువిచ్చి ఎన్నికల్లో తాను తప్పుకోవడంతో పవన్ కళ్యాణ్ కి సీటు ఇచ్చారన్నారు. పిఠాపురంలో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం శంకుస్థాపన చేసి 8 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చంద్రబాబు చిత్రపటానికి వర్మ పాలాభిషేకం చేశారు. టీమిండియా వెటరన్ ఆల్రౌండర్ హిమాచల్ ప్రదేశ్ కెప్టెన్ రిషి ధావన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వైట్ బాల్ క్రికెట్ కు సోషల్ మీడియా వేదికగా రిషి ధావన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. విజయ్ హజారే ట్రోఫీ 2024-25 గ్రూప్ స్టేజ్ నుంచి హిమాచల్ ప్రదేశ్ నిష్క్రమించిన వెంటనే ధావన్ తన నిర్ణయాన్ని వెల్లడించారు. పరిమిత ఓవర్ల క్రికెట్కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాను, కానీ అన్ని ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని తెలిపాడు. చూశారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.